గురుగారి ద్వాదశ రాశుల్లో రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది 2025వ సంవత్సరం చెప్పండి. 2025 సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క పరిస్థితి ఏంటంటే 27 నక్షత్రాలలో కృత్తికా నక్షత్రం 3 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1-2 పాదాలతో వృషభ రాశి. వృషభ రాశి వారికి వాస్తవం చెప్పాలంటే గత 2 సంవత్సరాల నుంచి గురువు 12వ స్థానంలో జన్మాన సంచరిస్తూ ఉన్నాడు. శని దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. సాధ్యమైనంత వరకు వృషభ రాశి వారికి 2024వ సంవత్సరంలో 80% ఎవరు సాటిస్ఫాక్షన్ లేరండి. ఒకరికి జాబు, ఒకరికి హెల్త్, ఒకరికి ఫైనాన్స్, సంథింగ్ ఏదో ఒకరికి మ్యారేజ్ కాకపోవడం, ఇలాంటివి ఎన్నో విషయాలతో వీళ్ళందరూ ఉన్నారు. కానీ వీరికి ఒక చక్కటి శుభవార్త ఏంటి అంటే వృషభ రాశి వారికి ఆదాయం 11 ఉన్నది, వ్యయం 5 ఉన్నది. ఈ సంవత్సరం బాగుంది. రాజపూజ్యత 1 ఉన్నది, అవమానత 3 ఉన్నది. అవమానత రాజపూజ్యత అంటే ఎట్లా అంటే దాన్ని ఎట్లా కంపేర్ చేయాలంటే ఉద్యోగం లేనటువంటి యొక్క వారికి ఉద్యోగం వస్తే పైన అధికారుల ఒత్తిడి ఉంటుంది తప్ప మైనస్ మాత్రం జరగది. అంటే అవమానత అంటే అలాంటిది. రెండవది ఏంటంటే గృహంలో భార్యాభర్తల మధ్యలో కావచ్చు, ఇంట్లో పెద్దల విషయంలో కావచ్చు, 2 సంవత్సరాలు ఉన్నటువంటి యొక్క మాటలు ఇంట్లోనే ఉన్నది కాబట్టి ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తుంటారు కాబట్టి ఆ ఉద్యోగానికి వెళ్ళేటువంటి యొక్క సమయంలో కొంచెం ఇంటి వాళ్ళు అనేటువంటి యొక్క విధిగా ఉండడమే అవమానత తప్ప వేరే లేదు. ఇది వృషభ రాశి యొక్క పరిస్థితి. కానీ వృషభ రాశి యొక్క గోచార రీత్యా కనుక తీసుకున్నటువంటి ఇక్కడ ఎలా ఉంటుందంటే వీరికి గత 20 మాసాల నుంచి పడ్డటువంటి యొక్క కష్టాలన్నీ తొలగిపోవడానికి మార్చి 29 నుంచి గురువు 2వ స్థానంలో ధనస్థానంలో మిథున రాశిలో ప్రవేశకాలం అవుతున్నాడు గురువు. ఇకపోతే మార్చి 29 నుంచి శని భగవానుడు 11వ స్థానానికి వస్తున్నాడు. 11వ స్థానానికి శని భగవానుడు ఎప్పుడైతే వస్తున్నాడో ఆ శని భగవానుడు కూడా కుంభలగ్నం నుంచి మీన లగ్నానికి ఎప్పుడైతే వస్తాడో మీనరాశాధిపతి అయినటువంటి యొక్క గురువుకు శని సముడు, అంటే చెడు చేయడు ఎట్టి పరిస్థితిలో. కానీ దశమ స్థానంలో ఉన్నా కూడా స్వక్షేత్రములో ఉన్నా కూడా వృషభ రాశి వారికి ఏమీ జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే దానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే కుంభలగ్నంలో ఉంటాడో ఆ జన్మ నక్షత్ర రీత్యా కనుక తీసుకున్నటువంటి యొక్క రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు, చంద్రునికి శని బద్ధశత్రువు, పని కానివ్వడు. కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి, రవికి శని శత్రువు, చేయనీయడు. మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు, కుజునికి శని బద్ధశత్రువు. చూడండి, ఇది ఎవరు చెప్పరు, సింపుల్ లాజిక్. రవికి శని శత్రువు, శత్రుస్థానముతో ఉంటే శని భగవానుడు ఎక్కడ ప్లే చేస్తాడు, చేయడు. అదే రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు, చంద్రుని యొక్క స్థానానికి అధిపతి శని స్థానంలో ఉంది కాబట్టి చేయనియాడు. అంటే ఈ 2023 జనవరి 14 నుంచి మొదలుకుంటే 2024 డిసెంబర్ 31 వరకు ఎలాంటి పనులు జరగలేదు. ఇది కూడా మార్చి 29 వరకు, అంటే శని భగవానుడు ఎప్పుడైనా కూడా 6 మాసాల ముందు నుంచి ఫలితం చూపిస్తాడు. 6 మాసాల ముందు నుంచి కాకుండా కనీసానికి 3 మాసాలే తప్పకుండా చూపిస్తాడు. అంటే 3 మాసాలు అంటే మార్చి 29 అంటే జనవరి 1 నుంచి 3 మాసాలు. 3 మాసాల నుంచి జనవరి 1 నుంచి వీరికి కొంచెం శుభ ఫలితాలతో ముందుకు వెళ్తారు వృషభ రాశి వారు. ఇకపోతే గురువు 2వ స్థానంలో వెళ్తున్నాడు. కానీ జాగ్రత్త వహించవలసినటువంటిది ఎప్పుడు అంటే వీరు ఎక్కువగా వహించవలసినటువంటిది ఎప్పుడు ఉండాలి అంటే 18-10-2025 నుంచి, అంటే అక్టోబర్ 18 నుంచి మొదలుకుంటే డిసెంబర్ 5 వరకు ఆ 2 మాసాల ప్రాయంలో మాత్రం కొంతవరకు అత్యంత జాగ్రత్తగా ఉండవలను వృషభ రాశి వారు. ఇకపోతే రాహువు 11వ స్థానంలో ఉన్నటువంటి యొక్క రాహువు 10వ స్థానానికి వెళ్తున్నాడు. 10వ స్థానానికి అంటే వృత్తి స్థానం, అంటే జాబ్లో ఉన్నటువంటి యొక్క వారికి ఎలాంటి ఉన్నా కూడా కొంతవరకు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలతో ముందుకు వెళ్తారు. ఇకపోతే కేతువు ఉన్నటువంటి యొక్క ప్రభావం కనుక తీసుకుంటే 5వ స్థానం నుంచి 4వ స్థానానికి వస్తున్నాడు. 4వ స్థానానికి కేతు ఎప్పుడైతే వస్తున్నాడో దాని యొక్క ప్రభావంతో కొంతవరకు జాగ్రత్త మాత్రం వహించాలి. ఏ విషయంలో? 4వ స్థానం అంటే వాక్కు స్థానం, మాతృస్థానం, అంటే మాట్లాడేటువంటి యొక్క స్థానాలలో తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు. ఇకపోతే
ఉద్యోగం లేనటువంటి యొక్క వారికి ఉద్యోగ ప్రాప్తి సత్యం. గుడ్ న్యూస్. రెండవది ఏంటి అంటే ప్రధానమైనటువంటి ఇప్పుడు మీకు వర్తిస్తుంది. మీడియా రంగంలో ఉన్నటువంటి యొక్క వారికి ఎవరైనా ఉంటారో, చలనచిత్ర రంగం కానీ మీడియా రంగంలో ఉన్నట్టు యొక్క వారికి 2025వ సంవత్సరములో మార్చి 28 నుంచి మొదలుకుంటే డిసెంబర్ 31 వరకు అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు చవి చూస్తారు. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటి అంటే గృహ ప్రయత్నం ఎవరైనా చేస్తున్నటువంటి యొక్క వారికి గృహయోగము, ఉద్యోగ ప్రాప్తి. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి యొక్క వారికి కొంచెం ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే 2024 సంవత్సరంలో వృషభ రాశి వారికి కొంతవరకు రియల్ ఎస్టేట్ రంగంలో విరాజిల్లారు కొన్ని సమయాలలో. కానీ 2025వ సంవత్సరంలో మాత్రం కొంచెం జాగ్రత్త కనుక వహించినటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు జరుగుతాయి. ఇకపోతే విద్యార్థుల విషయానికి వస్తే విదేశీయానంలో వెళ్ళి అబ్రాడ్ వెళ్ళి కనుక మాస్టర్స్ చేయాలి, ఉన్నత చదువులు చదువుకునేటువంటి యొక్క వారికి మార్చి 28 నుంచి మొదలుకుంటే అక్టోబర్ 18 మధ్యలో అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలతో ముందుకు వెళ్తారు. ఇకపోతే వీరు చేయవలసినటువంటిది ఏంటి అంటే గురువు 2వ స్థానానికి వచ్చి జస్ట్ 2 సంవత్సరాలలో ఉండేటువంటిది 10 నెలలు మాత్రమే బాగుంటున్నాడు. ఈ 10 నెలలు వచ్చినటువంటి యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే ప్రతి ఒక్క పనిని ఆలోచన సరళితో కనుక ముందుకు కనుక వెళ్తే మంచి విజయ అవకాశాలతో ముందుకు వెళ్తారు. ఇంకొకటి చెప్పవలసినటువంటిది ఏంటంటే ఇది చెప్పినటువంటిది ఓవరాల్ ఆస్ట్రాలజీ, ఓవరాల్ జాతకం వారిది. వారికి మంచి సమయం వచ్చింది కాబట్టి వారి జాతక భావంలో కూడా ఏ విధంగా ఉన్నదో అంటే ఒక ఓవరాల్ చెప్పిందటువంటిదే కాదు, ఆ నక్షత్ర కుండలిలో ఉన్నటువంటి యొక్క ప్రభావం. అంటే వృషభ రాశి వాళ్ళు ఇప్పుడు కొంతమందికి వివాహం కావాలి అంటే 9, 12 స్థానాల 12 కుండలలో నవాంశ కుండలి చూడాలి. ఉద్యోగ ప్రయత్నం వస్తలేదంటారు, దశమాంశ కుండలి చూడాలి. సంతానం అవుతలేదంటారు, సప్తమాంశ కుండలి చూడాలి. అంటే ఇలాంటి కుండలన్నీ పరిశోధించాలంటే వారి వ్యక్తిగతమైనటువంటి యొక్క జాతకం తీసుకొని కనుక పరిశోధన చేసి కనుక దానికి ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ కనుక చేసినటువంటి యొక్క 2025వ సంవత్సరం జనవరి నుంచి మార్చి వరకు కొంతవరకు వీరికి ఇబ్బందులు ఉన్నా కూడా మార్చి 28 నుంచి మొదలుకుంటే అక్టోబర్ 18 వరకు అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలతో ముందుకెళ్తారు. అలానే రాహు యొక్క ప్రభావం, కేతువు యొక్క ప్రభావం ఉన్నది కాబట్టి మధ్యలో ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ అంటే సుబ్రహ్మణ్య స్వామిని కానీ, వీలైతే రాహుకేతువులకు సంబంధించిన నాగా ప్రతిష్ట సంబంధించిన యొక్క విషయాలలో కానీ ఇలాంటి విషయాలలో కనుక ముందుకు కనుక వెళ్ళి ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ కనుక చేస్తే అద్భుతమైన యొక్క ఫలితాలు పొంది గృహయోగము, వాహన యోగము, ఉద్యోగ ప్రాప్తి, అన్నిటికంటే మించినటువంటిది ఏంటంటే ఈ వృషభ రాశి అధిపతి యొక్క శుక్రుని యొక్క ప్రభావం దశమ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి ఆభరణాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి యొక్క విధానం మహిళలకు ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. అంటే ఎన్నో రోజుల నుంచి నేను తీసుకోలేదు అనేటువంటి యొక్క ఆలోచనలతో ఎవరైతే ఉంటారో వారందరికీ 2000 సంవత్సరంలో వారి కళ నెరవేరేటువంటి యొక్క లక్షణం ఉన్నదని వృషభ రాశి వారందరికీ కూడా మనం చెప్పవచ్చు. చక్కగా చెప్పారు. వృషభ రాశి వారికి కొన్ని రెమెడీస్ చెప్పారు, రెమెడీస్ని ఫాలో అవ్వండి. ముఖ్యంగా చెప్పదగిన సూచన ఏమిటి అంటే ఇది వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకున్నాక పరిహారాలు చేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుంది. మరి వ్యక్తిగత జాతకాల కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. దామోదర్ శర్మ గారి అపాయింట్మెంట్ మీకు లభించడం జరుగుతుంది. ఇక వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఈ 2025 సంవత్సరం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో మరి అందరూ తెలుసుకోవాలి కదా. లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.